ఏ మందు పెట్టిందో ఏ మాయ చేసిందో కాని బంగారం లాంటి నా తమ్ముడి బుట్టలో వేసుకుంది. ప్రేమ పేరుతో పైసా కట్నం లేకుండా వాడి పెళ్ళం అయిపోతుంది. అయినా దేశంలో అమ్మాయిలే లేనట్టు ఆ అర్జున్ వెధవ దీన్ని ప్రేమించడం ఏంటో. వీడు ప్రేమించాను అనగానే ఆ ముసలాడు కూడా ఒప్పుకోవడం ఏంటో. అంతా నా కర్మ. వదినా, కాఫీ తీసుకో. ఏంటి సంగతి? అడగకుండానే కాఫీ కప్పుతో వచ్చేసావు. అంటే అందరికీ ఇచ్చాను, అలాగే నీకు కూడా తెచ్చాను. చూడబోతే అలా లేదే. సర్లే, నీ వాలకం చూస్తుంటే అప్పుడే పెళ్ళైపోయినట్టు, ఇంట్లో పెత్తనమంతా నీదే అయిపోయినట్టు, నా తమ్ముడిని నీ కొంగుకు కట్టేసుకున్నట్టు, మా అమ్మ నీ చేతిలో కుక్కిన పేనైనట్టు తెగ ఫీల్ అయిపోతున్నట్టుంది. అలా ఎందుకు అనుకుంటావు వదినా? నువ్వెలా అనుకుంటావో నాకు తెలియకపోతే కదా. అసలు మా అర్జున్తో పెళ్ళనుకుంటున్నప్పటి నుంచి నీలో చాలా తేడా కనిపిస్తుంది. నేను కనపడగానే పని లేకపోయినా పలకరించడం, ఇలా కాఫీలతో కాకా పట్టేయడం, అడగకుండానే అన్ని పనులు చేసి మంచిదాన్లా బిల్డప్ ఇచ్చేయడం. పాపం మా ఇంటి కోడలవడానికి చాలా శ్రమ పడుతున్నట్టున్నావు. నాకేం అవసరం లేదు వదినా. నీ తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో కళ్ళారే చూసావు కదా. ఇక మీరు కాదు కదా, ఆ దేవుడు చెప్పినా నన్ను వదులుకోడు. కాబట్టి నేను మిమ్మల్ని మంచి చేసుకుని కాక పట్టాల్సిన అవసరం ఏముంది? అంటే నేనేం చేయలేనని, నా అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఓ గడ్డి పోచన పక్కన పెట్టేస్తున్నావా? చూడు, పెళ్లి చేసుకుంటాను అని మాత్రమే అన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది గుర్తుంచుకో. నాకు మండిందనుకో. చూడు వదినా, నాకు నీ మీద కోపం గాని ద్వేషం గాని పగ గాని పగ తీర్చుకోవాలన్న ఆలోచన కానీ లేదు, రాదు. గతంలో నువ్వెన్ని చెడు పనులు చేసినా బాధ పెట్టినా భరించాను, సహించాను తప్ప నిన్నేమీ అనలేదు. ఇప్పటికీ నువ్వు చేస్తున్నదంతా నటన అని తెలిసి కూడా ఆ విషయం అమ్మా నాన్నలకు కానీ అన్నయ్యకి కానీ చెప్పలేదు. ఎందుకంటే నువ్వు మారాలని, తప్పు తెలుసుకుని మాతో కలవాలని, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని. అంతే తప్ప నీ మీద కక్ష సాధించాలను, నిన్ను నా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనుకోలేదు, ప్రయత్నించలేదు. ఒకవేళ గతంలో నా ప్రవర్తన వల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించదునా. జరిగిందంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అందరూ హ్యాపీగా ఉందాం. నిన్న నేను క్షమించడమా? అది జన్మకి జరగదు. నా మనసును అర్థం చేసుకుంటావని, అపార్థాలు లేకుండా సహకరిస్తావని, తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాను, జరిగింది మర్చిపోమని చెప్పాను. అయినా నువ్వు మారనంటే నేను మాత్రం ఏం చేస్తాను? నాతో నువ్వు చేయి కలిపినా కలపకపోయినా నాకొచ్చే నష్టమేం లేదు. ఇక నాతో కలవాలా లేదా అనేది నీ ఇష్టం. ఇది ఇచ్చే ముష్టి కాఫీ నేను తాగాలా? అయ్యో పాపం వదినా, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకు? ఇంతకు ముందు కోపం వస్తే రెబల్ స్టార్ లాగా తొడగొట్టి ఒంటి కాలు మీద వచ్చేదానివి. ఇప్పుడేంటి ఆ కోపాన్ని చెప్పులు కప్పుల మీద చూపిస్తున్నావు? ఓ, మాతో పెట్టుకుంటే మడత పెట్టేస్తావనా? నిజమే వదినా, ఒకప్పుడంటే మా అన్నయ్య ఏమనుకుంటాడో, అమ్మా నాన్న ఏమనుకుంటారో అని భయపడి ఆగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆల్రెడీ తమరి జాతకం మొత్తం తెలుసు కాబట్టి ఉత్తికి ఆరేస్తాం. ఏయ్ చాలు చాలు, తగ్గు. మా అక్క పెళ్లి కుదిరిందనగానే తెగ ఓవర్ చేస్తున్నావేంటి? నీలో నువ్వే ఉక్రోషంతో ఉడికిపోతున్నావు. 10th ఫెయిల్ అయి చచ్చిన నువ్వు మా ఇంటి కోడలు అవగా లేనిది డిగ్రీ చేసిన మా అక్క మీ ఇంటి కోడలు అవడం తప్ప? కలలు కంటున్నారా? అది మీ వల్ల కాదు. ఏయ్, నువ్వు కలలు కనకు. నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చి మమ్మల్ని ఎంత బాధ పెట్టావో, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశావో, ఎంత టార్చర్ చేశావో అంతకు 10 రెట్లు మా అక్క చేయబోతుంది. అప్పుడు నీ జుట్టు మీ అమ్మ జుట్టు మా అక్క చేతుల్లో ఉంటుంది. దాంతో మా అక్క కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, పెట్టింది తినాలి,
లేదంటే పస్తులుండాలి. గట్టిగా చెప్పాలంటే బానిసల్లా బ్రతకాలి. అఫీషియల్ గా అర్జున్ బావ పెళ్ళంగా అడుగు పెట్టినా అనఫీషియల్ గా నీకు మొగుడు కాబోతుంది. నీకు చుక్కలు చూపించబోతుంది. ఒక్కసారి తన కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాక నీ బ్రతుకు ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోమ్మా. నాకేం అవసరం, నేను ఊహించుకోను. నువ్వు చేసిన బెదవ పనులన్నీ మా అక్క మర్చిపోయిందనుకుంటున్నావా? ప్రతి ఒక్క పాపం లాగ్ నోట్ బుక్ లో చిత్రగుప్తుడు రాసి పెట్టినట్టు రాసి పెట్టింది. ఆ ఇంటి కోడలయ్యాక ఆ పుస్తకం తెరవడం నీకు మూడటం కన్ఫర్మ్. నా మాట విని ఒక్కసారి ఊహించుకోవదినా. నేను ఊహించుకోనంటే బలవంతం చేస్తావేంటి? ఊహించుకోవదినా, ఒక్కసారి ఊహించుకో. మిస్టర్ అర్జున్, గుడ్ మార్నింగ్ అప్పు. ఏంటి అపర్ణ అని ఫుల్ నేమ్ ఉంటే అప్పు అంటున్నావు? ఫుల్ నేమ్ పెట్టి పిలవడానికి బద్ధకమా? ముద్దు పేరుతో పిలుద్దామని. ఉన్న పేరుతో పిలువు చాలు. నీ ముద్దు పేర్లు నాకేం అక్కర్లేదు. అలాగే అప్పు. అదే అపర్ణ. అవును, మీ అమ్మేంటి నేనొచ్చినా లేవకుండా అలా అడ్డగడతలో గుర్రు పెట్టి పడుకుంది? ప్లీజ్ అప్పు, మా అమ్మని అడ్డగాడిదా నిలువుగాడిదా అనకు, నేను తట్టుకోలేను. అయితే నిన్ను కూడా అంటాను. నా ఉద్దేశం నన్ను అనమని కాదు, మా అమ్మని అనద్దు అని. చాలే, ఈ ఇంటి కోడల్ని నేనా నువ్వా? నువ్వే నువ్వే. మరి నా మాట నువ్వు వింటావా, నీ మాట నే వినాలా? నీ మాటే నేను వినాలి. అయితే మీ అమ్మ నిద్రలేపు. పాపం రాత్రంతా పనిచేసి సరిగా నిద్రలేదమ్మో, అందుకని. లేపలేవు అంతేగా, నేనే లేపుతాను. క్షమించమ్మా, ఒళ్ళెంత నొప్పులుగా ఉంటేను. క్రమశిక్షణ లేకుండా ఇలా పట్ట పగిలే నిద్రపోతున్నావు. ఇలా పంది పడుకున్నట్టు పడుకుంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? నీ బాబు చేస్తాడా? క్షమించమ్మా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇదే మాట వింటున్నాను. కుంభకర్ణుడి అమ్మలాగా నిద్రపోతున్నావు. ఇంట్లో పాచి పనులన్నా చేసావా లేదా? ఏంటి నోరు లేదా? నోటితో చెప్పలేవా? చేస్తానమ్మా. ఆయన నువ్వేంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మని తిట్టానని ఫీల్ అవుతున్నావా? అంత ధైర్యం నాకెక్కడ తప్పు. వెరీ గుడ్. అవును, ఈ నెల అకౌంట్స్ మొత్తం క్లియర్ చేసి పెట్టమన్నాను, చేసావా? చేశాను. చూడప్పు, ఇది ఓకేనా? ఎలా ఉందప్పు? నీ మొక్కల్లా ఉంది. అవి అసలు అకౌంట్సేనా? చేపలు అమ్మేవాడు కూడా ఇంతకన్నా బాగానే చేస్తాడు. అమెరికాలో చదివి ఇలాగనే చేసేది. రాను రాను నీకు బద్దకం ఎక్కువ అవుతుంది. దించుతా, కొవ్వంతా దించుతా. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ అమ్మా. ఛీ, ఈ గడ్డి తప్పితే వేరే టిఫిన్ చేయాలని తెలీదా? సింపుల్ గా అయిపోతుందని అదొక్కటే చేసి పెడుతున్నావా? రేపటి నుంచి నన్ను అడిగే చెయ్యి. అలాగేనమ్మా, నిన్నడిగే చేస్తాను. ఇంకా ఏంటిలా గుడ్ల గుబ్బలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. అమ్మా, రే తమ్ముడు. అమ్మా సుక్కు. అక్క రాక్క. రామ్మా పద. ఆగో, ఎవరి ముష్టిది? ముష్టిదా? నీ కంటికి నేను ముష్టిదాల్లా కనిపిస్తున్నానా? సారీ, తొందరపడి ముష్టిది అన్నాను. పర్వాలేదులే. నీకంటే ముష్టి వాళ్లే నయం. అసలు ఎవరు నువ్వు? నేను ఎవరా? ఎంత పొగరే! పిచ్చి వాగుడు వాగావంటే పచ్చడైపోతుంది. నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? ఏంటి, ఇది నీ ఇల్లా? ఏది ఆ మాట వాళ్ళిద్దరి చేత చెప్పించు. అలా నోరు తెరుచుకొని చూస్తారేంట్రా? ఇది మనల్ని, అది ఇక్కడ కోడలని చెప్పండ్రా. అమ్మ నువ్వేనా చెప్పవే. పిచ్చి తల్లి, రోలొచ్చి వేలు మీద పడ్డా, ఈ వేలెళ్ళి రోలు కింద పడ్డా నలిగేది వేలేనే.
ఇప్పటిదాకా అత్తనన్న గౌరవంతో చేతులు మాత్రమే పిసికించుకుంది. నిన్ను చూసి ఓవర్ చేశాననుకో, ఇప్పుడు కాళ్ళు కూడా పట్టమంటుందే. ఆ తర్వాత ఉరి వేసుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ ఉండదు. అది కాదమ్మా. హలో, విన్నారుగా? ఇక్కడ ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు ఉండాలి, లేదంటే బయటికి వెళ్ళాలి. నాకు నీ ఫేస్ నచ్చలేదు, అందుకే వీళ్ళు కూడా నీతో మాట్లాడరు. అవును, మా అప్పుకి నచ్చకపోతే మాకు నచ్చినట్టే. అవును, మా కోడలు వద్దందంటే మాకు వద్దు, అంతే. అమ్మా పత్రా, అమ్మా ఆగవే. హలో, వాళ్ళు రారు. అసలు నువ్వెందుకు వచ్చావు? అదే పండగ కదా అని. ఏం పండుగ? ఉగాది పండగ. ఉగాదా? ఉగాది నిన్నేగా అయిపోయింది. నిన్న? అదేంటి రేపు కదా. మరి ఈ రోజు వచ్చావేంటి? రేపు కదా రావాలి. అంటే ఒక రోజు ముందు రావడం నాకు అలవాటు. అలాగా? అయితే చిలన్నట్టు నా అలవాటు. బేవర్స్ గా నా ఇంటి మీద పడి తిందామని ఒక్కరోజు ముందొచ్చావా? అసలు ఎవరిని అడిగొచ్చావు? ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చావు? సారీ, ఇంకోసారి ముందు రాను. నీ పర్మిషన్ తీసుకొని వస్తాను. సరే, నేను చెప్పినట్టు వింటావా? వింటాను. ఏం చెప్పినా కాదనవుగా? కాదన్ను. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ప్రస్తుతానికి నీ ప్లేస్ అక్కడే. బయట పని మనుషుల దగ్గర? అవును, అక్కడే తిని అక్కడే పడుకో, సరేనా? సరే. ఓహో, ఏం ఎంజాయ్ చేస్తున్నావే. ఆ ఇంట్లో నాకు నువ్వు పని మనిషివైతే ఈ ఇంట్లో నేను నీకు పని మనిషిని అయ్యాను. ఏం చేస్తాం, అంతా నా తమ్ముడు సన్నాస్ చేస్తాడు. ఏంటి తిట్టుకుంటున్నావా? అవును. కాదు కాదు. మరి కాఫీ ఇవ్వకుండా అక్కడే నిలబడ్డావు? అంటే టీవీ చూస్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అలాగా? అయితే నేను టీవీ చూసినంతసేపు కాఫీ అలాగే పట్టుకొని అక్కడే ఉండు. కాఫీ చల్లారిపోతుందేమో. అది చల్లారితే నీ బ్రతుకు తెల్లారిపోతుంది. కాఫీ వేడిగానే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి. ఓ సినీ టార్చర్ తగలయ్యా, నీకన్నా నేనేనయ్యం కదే. ఏదో వచ్చిరాని ఇంగ్లీష్ లో 4 మాటలు తిట్టి వదిలేసేదాన్ని. నువ్వేంటి టార్చ్ లైట్ వేసి మరి టార్చర్ లో రకాలు వెతికి హింసిస్తున్నావు. ఏంటి మళ్ళీ తిట్టుకుంటున్నావా? చచా, నిన్నెందుకు తిట్టుకుంటాను. కాఫీ చాలా రుచిగా పెట్టాను, చల్లారిపోతే టేస్ట్ పోతుందేమోనని బాధపడుతున్నాను. అలాగా? సరే ఇవ్వు, చూస్తాను ఎంత టేస్ట్ గా పెట్టావో. ఇదిగా అప్పు. అప్పు గిప్పు అన్నావో మొక్క ముద్దు పప్పు అయిపోతుంది. సరే అపర్ణ, ఈ కాఫీ తాగి పొగడేయటమో తట్టుకోలేక గిఫ్ట్లు ఇవ్వడం లాంటివి చేస్తావేమో. అలాంటివి నాకు నచ్చవు, అందుకని. ముందు టేస్ట్ చేయని, ఆ తర్వాత ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. అదిగో చూసావా, ఆనందంతో ఎలా బిగుసుకుపోయావో. మరి సుకన్య కాఫీనా మజాకనా? ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది తెలుసా. ఇంతకీ ఎలా ఉంది? చెప్పు, ఎలా ఉంది? ఇలా ఉంది. చిచ్చి, ఇది కాఫీనా కుడితి నీళ్ళ? ఇంకొకసారి ఇలాంటి చెత్త కాఫీ పెట్టావంటే చిత్తడైపోతుంది. ఏమైపోతుంది? చిత్తడైపోతుంది. అది లెక్క. వచ్చి ఒళ్ళు పట్టు. ఒళ్ళా? ఒళ్ళా అని అలా కళ్ళు బయట పెట్టి చూస్తావేంటి? వచ్చి పట్టు.
ఏంటా పట్టడం? కొంచెం మెల్లగా పట్టు. పనిలో పని పేక పిసుకొస్తే పేడ వదిలిపోతుంది. మైండ్ వాయిస్ వద్దు, పగిలిపోద్ది. ఆహా, అలాగే. అప్పు నీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, ఒకసారి టేస్ట్ చూడు. ఒరే, నువ్వు వంట చేయడం ఏంట్రా? నువ్వు ఊరుకో అక్క. ఇంట్లో వంటలు మగాళ్ళు కాకపోతే ఆడవాళ్ళు చేస్తారా? చూడబోతే నువ్వు నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నవే. అప్పు నువ్వేం అనుకోకు, మా అక్క అంతే. దాని బొంద అదేం చేస్తుంది? అయినా అక్క, పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నాను కదా, చూసి నేర్చుకో. లేదంటే మూసుకుని మా అప్పు కాళ్ళు పట్టుకో. అర్రే, ఈ ఐడియా ఏదో బానే ఉంది. ఏ, ఒళ్ళు పట్టింది చాలు, వచ్చి కాళ్ళు పట్టు. నేనా? నువ్వు కాకపోతే నీ ఆత్మ పట్టుకుంటుందా? పట్టుకో. నేను వెళ్ళి మధ్యాహ్నానికి వంట రెడీ చేయాలి. అలాగే ఎగ్ చట్నీ కూడా చెయ్యి. ఎగ్గుతో చట్నీ ఏంట్రా? నీకు బొత్తిగా టేస్ట్ లేదక్క, అందుకే నిన్నందరూ వేస్ట్ దానిలా తిడతారు. పో అక్క. ఓకే అప్పు, నీకు ఇష్టమైన ఎగ్ చట్నీ చేస్తాను. ఇడికి లాంగ్వేజ్ లోనే కాదు, బాడీ లాంగ్వేజ్ లోనే తేడా వచ్చింది. చూస్తావేంటి? పట్టు. ఆహాహాహా, నీకు ఒళ్ళు కన్నా కాళ్లే కరెక్ట్. బాల్లే పడుతున్నావు. బాగా ఎక్స్పీరియన్సా? ఆ ఇంట్లో మహారాణిలా ఉండేదాన్ని, ఇప్పుడు పని మనిషిని చేసేశారు. ఎప్పుడు వెళ్తున్నావు? అంటే అది ఎప్పుడు పండక్కొచ్చినా అమ్మకి నాకు కొత్త చీర పెట్టడం అలవాటు, అందుకని. ఓహో, చీర పెడితే గాని నువ్వు కొంప వదలవన్నమాట. సార్లే. రత్తాలు, రత్తాలు, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? నీ దగ్గర ఏదో పాత చీర ఉందన్నావు కదా? అక్కడక్కడ చిరుగుందమ్మా. పర్లేదులే, దాని ముఖానికి అదే ఎక్కువ. వెళ్ళి తీసుకురా. సరేనమ్మా. ఏంటి, ఆఫ్టర్ ఆల్ పని మనిషి చీర, పైగా చిరిగింది పెడతావా? ఏంటి, ఆఫ్టర్ ఆల్ పని మనిషా? నీకు దానికి తేడా ఏమైనా ఉందా? అది ఇంటి పని చేస్తే నువ్వు ఒంటి పని చేస్తున్నావు. నువ్వు చిన్న సైజు పని మనిషివే. ఇదిగోండమ్మా. నో, నాకు ఈ చీర వద్దు. మూసుకొని తీసుకొని పో. పో. ఏంటి, కాఫీ మొహాన కొట్టిందా? అవును. కాళ్ళు పట్టించుకుందా? అవునవును. బట్టలు అడిగితే పని మనిషి బట్టలు ఇచ్చిందా? అవును బాబోయ్, అవును. చూసావుగా, అదే నీ ఫ్యూచర్. సాఫ్ట్ గా ఉన్న మా అక్క ఇచ్చిన డోస్ కే ఇలా షేక్ అయిపోతున్నావు. ఇక నాలాంటి కంచు కరోడ తగిలుంటే నీ పరిస్థితి ఏంటో. అంత లేదు. ఎంత కాదనుకున్నా వాడు నా తమ్ముడు. నాకు చిన్న కష్టం కలిగినా మీ అక్కకి చుక్కలు చూపిస్తాడు. మరతే మా అన్నయ్య కూడా పెళ్లికి ముందు అలాగే చాలా స్పీడ్ గా ఉండేవాడు. ఏమైంది? నువ్వు వచ్చావు, ఆయన స్పీడ్ కి స్పీడ్ బ్రేకర్ పడింది. రేపు మీ తమ్ముడు పరిస్థితి కూడా అంతే. మా అక్క చెప్పినట్టు చేయడం తప్ప వాళ్ళ కోసం మా అక్కను వదులుకోడు. అయినా నీకు ఇంకొక తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? ఏం లేదు, ఉంటే నేను లైన్ లో పెడతావని. కోళ్ల ఫారం లాగా మా అమ్మ కొడుకుల ఫారం పెట్టిందనుకున్నావా? అక్క చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు లైన్ లో పెట్టుకోవడానికి. నాకొక్కడే తమ్ముడు, వాడు పుట్టినందుకే ఏడుస్తున్నాను. మళ్ళీ ఇంకోడెందుకు? అంటే మా అక్క నేను తోడికోళ్ళం అయిపోయా అనుకో, నీ తోట తీయడం ఈజీ అయిపోతుంది కదా. అప్పుడు మా అక్క చెల్లెల చేతిలో నీకు చక్క భజనే. కొంచెం ఓవర్ అయింది, తగ్గించుకో. నేనేమంత చేతకందాన్ని కాదు, మీరిలా రెచ్చిపోతుంటే చేతులు కట్టుకుని కూర్చోడానికి. నొక్కాల్సిన చోట స్విచ్ నొక్కానంటే పుచ్చి పేలిపోతుంది. ఛా, ఇది కొంచెం ఓవర్ అయినట్లేదు. అయినా మా అక్క ఇంటి కోడలైతే మీ తమ్ముడు మూసుకొని కూర్చోవాలి. గెస్ట్వి నువ్వెంత? నిన్ను హ్యాండిల్ చేయడానికి మా అక్క ఒక్కతే చాలు. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి, రెడీగా ఉండు. అమ్మో, ఈ ఉంగరాల జుట్టు చెప్పేది వింటుంటే రేపు నా బతుకు బానిస బతుకు అయిపోయేలా ఉంది. నో, అలా జరగడానికి వీల్లేదు. మహారాణిలా బతుకుతున్న నేను వీళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళకూడదు. వీళ్ళ మీద నా పెత్తనం పోకూడదు. వీళ్ళ జుట్టు నా చేతుల్లోంచి జారకూడదు. ఏదో ఒకటి చేయాలి. నన్ను నేను కాపాడుకోవాలి. ఏం చేయాలి? హలో సుక్కు. అమ్మా,
ఎలా ఉన్నావమ్మా? ఇప్పటిదాకా బాగానే ఉన్నానమ్మా. ఇక మీదటే బతుకు గతుకులు పడ్డ ఘాట్ రోడ్ అయిపోయేలా ఉంది. ఏమైందే? కర్మ కన్ను కొట్టి జీవితం పేడ పూసిన కాగితం అయిపోయిందమ్మా. పిచ్చివాగుడు ఆపపోతే ఫోన్లోనే కొడతాను. అసలేం జరిగిందో వివరంగా చెప్పమ్మా. సరే చెప్తాను విను. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం ఆ పిల్ల తల్లిదండ్రులకి చెప్పేశాడు. రేపు మాపు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏ అర్జున్? నీ కొడుకు అర్జున్. ఏంటే నువ్వు చెప్పేది? వాడేంటి ప్రేమించడం ఏంటి? మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు ఎవరా అమ్మాయి? ఇంకెవరు ఉందిగా, నా పాలిట రాక్షసి ఆ అపర్ణ. ఏంటి నువ్వు చెప్పేది? దాన్ని ప్రేమించాడు. దానికోసమే డ్రీమ్ గర్ల్ అని ఇన్ని రోజులు తిరిగాడు. ఎన్నాళ్ళకదే తన ప్రియురాలని తెలిసి రాజావారికి చెప్పేశాడు. అలాగా? దానికోసమేనా ఇంత కంగారు పడుతున్నావు? వీడు ప్రేమించానని వెంటపడినంత మాత్రాన ఆ అమ్మాయి ఒప్పుకోద్దు? అయ్యో అమ్మా, నువ్వింకా పురాణాల కాలంలోనే ఉన్నావు. వాడు చెప్పడం ఆ అపర్ణ కాదండమా. వెంటనే ఒప్పేసుకుని పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునా? ఆ అయినా అమ్మాయిదేముందే? ముందు ఆ రాజావారు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోక ఏం చేస్తాడు? పెళ్లి చూపులకొచ్చిన ప్రతి వెధవ పారిపోతుంటే దీని పెళ్ళెలా చేయడురా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ సమయంలో వీడెళ్ళి నీ కూతుర్ని చేసుకుంటాను అంటే రాజావారేంటి ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు.